నన్ను చెప్పమనంటే నాకు అనుకూలంగా చెప్తాను మీరు అనుకుంటారు. ఒక ఇంకోటి నువ్వు సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ దుఃఖాన్ని చూసినావు, తెలంగాణ సంతోషాన్ని చూసినావు, తెలంగాణలో మార్పు మొదలు కూడా ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎట్లా ఉందో 10 సంవత్సరాలలో కూడా కలగనటువంటి ఇబ్బందులను కానీ దుఃఖాన్ని కానీ 1 సంవత్సర కాలంలో మీరు చూస్తూ ఉన్నారు. ఏ ప్రజలను అడిగినా కూడా అయ్యో గిట్ల అయిపోయా ఏముంది, గిట్ల అయిపోయా ఏముంది, అప్పుడే మంచిగా ఉండే కదా, అప్పుడే మంచిగా ఉండదు కదా అని ఎవరు నోట విన్నా కూడా ఇలా పాట రూపంలో పాట లెక్క పాడుతూ ఉన్నారు. అప్పుడే మంచిగా ఉండే, అప్పుడే మంచిగా ఉండే అనేది. ఇది నా వాయిస్ కాదు. మీకు కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇటీవల జరిగినటువంటి అనేక మంది మాట్లాడిన మాటలు కానీ మీరు చూసింటారు. సో 10 yearsలో కనీసం మాట్లాడే అవకాశం కూడా దొరకలేదు. ఇప్పుడు అవకాశం దొరుకుతుంది అని ఫస్ట్ వాళ్ళు ఆ పాయింట్ని ప్రధానంగా మెన్షన్ చేస్తున్నారు. అది తప్పుడు, నేను అంగీకరించను. ఎవరైనా పాలకుడు అయినా కూడా కలిసిన వాళ్ళు మాట్లాడాలని పోయే వాళ్ళకు తప్పకుండా అవకాశాలు ఉంటాయి. ఒకసారి కాకుంటే రెండవసారో అప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్యన ఉంటాయి. మాట్లాడే దానికోసం కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంటికాడ కోసం కూడా నన్ను గలవపాయ అనే వాళ్ళు కూడా ఉంటారు. అది జస్ట్ మనసులకు ఉన్నటువంటి ఈగో కావచ్చు, జెలసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనిషి నచ్చకపోయినప్పుడు ఏదైనా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. నేను కూడా అడుగుతా ఉన్నా, మరి సంవత్సరాల కాలంలో అవుతున్నది, ఎంతమందిని కలిసిండు రేవంత్ రెడ్డి? నేను కూడా అడుగుతాను, ఎంతమందిని కలిసిండు రేవంత్ రెడ్డి? ఆయనకు అనుకూల వాళ్ళే కలుస్తూ ఉంటారు. పొద్దుగాల పోతుంటే నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి కనబడతాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనబడతాడు, అప్పుడప్పుడు కోమటిరెడ్డి కనబడతాడు. ఆయనకున్న గదే 4-5 కనబడుతున్నారు తప్ప మరి ఎంతమంది ఆయన చుట్టూ కనబడతా ఉన్నారు? మీరు కూడా ఆలోచన చేయండి. సభలు పెట్టినప్పుడు పోతురు, చెయ్యుపుతురు, వస్తురు తప్ప ప్రజలు కలిసింది ఎక్కడ? సొంత నియోజకవర్గంలో తన భూములు ఇవ్వమని చెప్పేసేసి, మా భూములయ్యా, మేము గిరిజన బిడ్డలము, భూమి నమ్ముకొని బతకటోళ్ళం, చెట్టు మీద కాయ నమ్ముకొని బతకటోళ్ళం, చెరువుల శాప నమ్ముకొని బతకటోళ్ళం, మేము ఇక్కడి నుంచి పోతే ఎక్కడ కూడా మేము బతకటోళ్ళం కాదు అని చెప్పేసేసి భూములు ఇయ్యమని చెప్పినందుకు అక్కడ గంత యుద్ధ వాతావరణం జరిగిన తర్వాత, వాళ్ళు జైల్లో వెళ్ళిన తర్వాత, నీ నియోజకవర్గం ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టు, నువ్వు ఆ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యునివి కదా, ముందు నీ బాధ్యత ఉన్నది కదా, పోయి పరామర్శించిండా? కనీసము గుండెపోటు వచ్చి జైల్లోకి ఉంటే బర్లను, ఎడ్లను, పశువులను గుంజుకపోయినట్టుగా, పక్కమేసి గుంజుకపోయినట్టుగా, బేడీలేసి తీసుకుపోయినటువంటి వ్యక్తి మరి వెళ్ళి వాళ్ళని కలిసిండా? నేను కూడా గదే అడుగుతా ఉన్నాం. ఇంతకన్నా నీకేముంటుంది చెప్పు? కనీసం నీకు ఓట్లేసినటువంటి బాధితులను కూడా కలవలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది కదా. నేనేమంటే ప్రజలకు కూడా మాట్లాడే స్వేచ్ఛ దొరికింది ఇప్పుడు అని అంటున్నారు. ఎప్పుడు లేదు. అంతకుముందు నిర్బంధం ఉంటుండే, మాట్లాడితే లోపలేస్తుండే, మాట్లాడితే ఇప్పుడు లోపలేతలేరా? మాట్లాడితే ఎంతమంది జైలు వెళ్ళారు? ఇప్పుడు ఎంతమంది జైలు పోతలేరు? మాట్లాడితే లోపల కదా. భూములు ఇయ్యనందుకు జైలు వేసింది ఇది మాట్లాడినందుకే కదా. వాళ్ళు ఏం పాపం చేయలేదు, ఎవరిని సొమ్ము గుంజుకోలేదు, ఏది లేదు కదా. ఎక్కడైనా గట్లనే ఉంటుంది. నేనేమంటున్నా అంటే అప్పటికన్నా కూడా ఇంకా ఎక్కువ నిర్బంధం. ఇప్పుడు ఏందనంటే ఒక రకమైనటువంటి మార్పులో ఉన్న వాళ్ళు కొందరు లోపల బాధ ఉన్నా కూడా పైకి చెప్పలేకపోతున్నారు తప్ప మనం అనుకున్నంత ఇది ఏం లేదు. ఎక్కడన్నా ఏడ పర్మిషన్ మనం చూసిన ఆశలు అసలు మీరు చూస్తారు కదా, ఆశలకు 9,000 చేసిరు, 4,000 300, 18,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళే మేనిఫెస్టోలో ఆశలకు ఆశ పెట్టిరు కదా. సోనియా గాంధీ పుట్టినరోజున ఒకవైపు తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుంటూ, అయ్యా ఈ రోజన్నా ఆమె పుట్టినరోజన్నా ఎవరైనా పుట్టినరోజు పోతే దగ్గర పోయి, అయ్యా నీ పుట్టినరోజు కదా మాకేమన్నా సాయం చేస్తావా అని అడుగుతూ ఉంటారు. అట్లా ఆశలు వస్తూ ఉంటే గుంజి కొట్టి జైలు వేసిరు. నువ్వే చూసినావు కదా, మన దాంట్లో కూడా మనం చూసినాం కదా. జైలు వేసేసి హాస్పిటల్లో పడిపోతే కనీసం పలకరించడానికి కోసం ఒక మనిషి పోయిండా? మీకు ఇది ఇస్తామని చెప్పిరా? ఏది ఎక్కడ ఉంది చెప్పండి? ఏ నిర్బంధం ఉన్నది? ఎక్కడ కనపడుతుంది?